ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తున్న పాస్టర్స్ చర్చికి వస్తున్న విశ్వాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. స్పాన్సర్ చేయండి, 12,000 స్పాన్సర్ చేయండి, 20,000 స్పాన్సర్ చేయండి, మీకు బ్యాగు గిఫ్ట్ ఇస్తాను, బైబుల్ గిఫ్ట్ ఇస్తాను, మీకు కేక్స్ పంపిస్తాను, మీకు బిర్యానీ పంపిస్తాను అని చాలామందిని అడుక్కొని గొప్పవారు అవుతున్నారు. ఈరోజు చాలామంది పేదవారు వస్తారండి చర్చికి, ఏం లేని వారు వస్తారు. ఎందుకు తెలుసా? దేవుని మాటల చేత ఆదరించబడాలని, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుతాడు కావచ్చని, దేవుడు మమ్మల్ని కరుణించుతాడు కావచ్చని ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో, ఎంతో బాధలతో పేదవారు మందిరానికి వస్తుంటే ఈ సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? స్పాన్సర్ చేయండి 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 అంటే ఆ మాటలు విని చాలామంది చర్చిలో నుండే వెళ్ళిపోయారండి. చాలామంది అడుక్కునే తందుకు ఈరోజు నువ్వు సేవకు రాకయ్యా, అడుక్కునే తందుకు సేవకు రాకు. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు అడుక్కోవు, అసలు అడగవు. నువ్వు అసలు నీ నోటి నుండి కూడా ఆ మాట రాదు. ఎందుకంటే ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. మీటింగ్ పెట్టాలంటే ప్రార్థన చేయి, స్పాన్సర్ చేయండి, అడగని అవసరం లేదు. స్థలం కొనాలంటే ప్రార్థన చేయి, దానికోసం ప్రజలను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. చర్చి కట్టాలంటే ప్రార్థన చేయి, దానికోసం స్పాన్సర్ చేయండి అని అడుక్కోవడం అవసరం లేదండి. దేవుడు మందిరం కట్టించాలంటే కట్టిస్తాడు, స్థలం ఇవ్వాలంటే ఇస్తాడు, మీటింగ్ పెట్టించాలంటే ఆయన పెట్టిస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఈరోజు సేవకులు దేవుని విడిచిపెట్టి